నమస్కారం. ఈరోజు సుఖీభవలో యాంటాసిడ్ బిళ్లలతో కిడ్నీలకు ముప్పు, గుండెపోటును ముందే పసిగట్టొచ్చా, పసికంట్లో పువ్వు ప్రమాదమా, పక్షవాతం చికిత్స, ఇంకా హెల్త్ టిప్. ఎసిడిటీ, అజీర్తి వంటి బాధలకు యాంటాసిడ్ బిళ్లలను వాడడం మనలో చాలా మందికి అనుభవమే. అయితే పొట్టలో, ఛాతీలో కనిపించే ప్రతి చిన్న సమస్యకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఏదో ఒక యాంటాసిడ్ బిళ్ళను మింగడం అనేది మనలో చాలా మందికి అలవాటుగా మారిపోతుంది. మందుల వాడకంలో ఈ రకమైన ధోరణి ఎంతమాత్రం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్ లాగే యాంటాసిడ్ మందులు కూడా కిడ్నీలపై ప్రభావాన్ని చూపిస్తాయని, చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయని చెప్తారు డాక్టర్లు. యాంటాసిడ్ బిళ్లలతో కిడ్నీలకు పొంచి ఉన్న ముప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు, దగ్గు, జ్వరం, కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, ఇలా ఏ సమస్య వచ్చినా వెంటనే మెడికల్ షాప్కెళ్లి మందులు తెచ్చుకుని వాడడం ఇటీవల సర్వసాధారణమైపోయింది. నిజానికి మందులు వాడడం అవసరమే. అయితే ఆ మందుల వాడకం శృతిమించితే అది అనర్థదాయకం. ఎందుకంటే మందులకు జబ్బుల్ని నయం చేసే ప్రయోజనాలున్నట్టే శరీరానికి ముప్పు తెచ్చిపెట్టే నష్టాలు కూడా ఉన్నాయి. మనం ఇష్టారాజ్యంగా ఏ మందులు వాడినా అవి ముఖ్యంగా కాలేయం మీద, కిడ్నీల మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ముఖ్యంగా కిడ్నీలపై మందుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిన్న మొన్నటిదాకా పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడితే అవి కిడ్నీలను దెబ్బతీస్తాయనే విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎసిడిటీకి వాడే యాంటాసిడ్ మందుల వల్ల కూడా కిడ్నీలకు ముప్పు ఏర్పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. డాక్టర్ సలహా లేకుండా ఎడాపెడా ఎలా పడితే అలా యాంటాసిడ్ మందుల్ని వాడితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక సమాజంలో వచ్చే అనేక జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, అనేక జబ్బులు పక్కన పెట్టేస్తే ఇప్పుడు అసిడిటీ అంటూ చిన్నపిల్లాడి నుంచి పెద్ద వృద్ధుల దాకా అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ అసిడిటీ కోసం అందరూ తీసుకునేవి సాధారణంగా యాంటాసిడ్ టాబ్లెట్స్. యాంటాసిడ్ టాబ్లెట్స్ ఒకనొక కాలంలో చాలా సింపుల్గా ఉండేవి. దాంతో పెద్దగా మనకి అసిడిటీ తగ్గటం లేదు, కడుపు నొప్పి తగ్గటం లేదు అలా అని చెప్పి చాలామంది మందులు, కొత్త మందులు కనిపెట్టాల్సిన అవసరం వస్తూ ఉండింది. సో అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి రానిటిడిన్, ఫామోటిడిన్ లాంటి మందుల నుంచి మనము ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటూ పాంటోప్రజోల్, ఒమిప్రజోల్, ఎస్మప్రజోల్ ఇలాంటి అనేక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ని మనం తెప్పించుకుంటూ ఉన్నాం. చాలామంది చీటికి మాటికి వాళ్ళకి చిన్నగా కడుపు నొచ్చినా కూడా అది అసిడిటీ అనుకుని మందులు వేసుకుంటూ ఉంటారు. అలాగా కడుపులో గ్యాస్ లాగా పేరుకుపోయింది, కడుపు కొంచెం అనీజీగా ఉంది అనుకుంటే కూడా అసిడిటీ అనుకొని వాళ్ళు ఈ మందులు వేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అసిడిటీ అనుకోవడం అన్నది, కడుపులో గ్యాస్ అనుకోవడం అన్నది చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అనేక మందికి సాధారణంగా అనిపించే ఒక కామన్ కంప్లైంట్. అయితే నిజానికి ఇది పెద్ద జబ్బేమీ కాదు. నిజానికి ఇందులో చాలా మందికి ఒక మందులు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనకి కడుపుకు సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దానికి అసిడిటీ ఒక ప్రధాన కారణం అనుకో మందులు వేసుకుంటాం. అలాగే చాలామంది డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లో వాళ్ళు 1 లేదా 2 యాంటీబయాటిక్స్ రాసినా, పెయిన్ కిల్లర్స్ రాసినా తప్పనిసరిగా అది అసిడిటీకి కారణం అవుతుందేమో అనుకుంటూ అసిడిటీకి సంబంధించిన మందులు కూడా వేస్తూ ఉంటారు. అనగా మనకి తెలిసి మన కంప్లైంట్స్ ద్వారా మనం ఒక 50% మంది మన మందులు తీసుకుంటూ ఉంటే అసిడిటీకి సంబంధించి మనకు తెలియకుండా కూడా ఇతర మందులు తీసుకుంటున్నాం కాబట్టి వాటికి తోడుగా ఇంకొక కొన్ని మందులు తీసుకోవాలి. కాబట్టి దాంట్లో అసిడిటీ కలగచేసే కారణం ఉంటుంది. కాబట్టి యాంటాసిడ్ వేసుకోవడం అనేది ప్రధానంగా ఇంకొక మందు అవుతుంది. సో కాబట్టి మనకి 2 కారణాల చేత ఎక్కువగా మన సమాజంలో యాంటాసిడ్లు విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. కాకపోతే శాస్త్రీయంగా మనకు తెలిసింది ఏమిటంటే ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనబడే ఈ మందులన్నీ కూడా కిడ్నీలను చాలా పెద్ద మొత్తంలో పాడు చేయగలుగుతాయి. కిడ్నీలను పాడు చేసే అవకాశం కూడా దానికి 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వేసుకున్నప్పుడు చాలా టెంపరీగా పెద్ద మొత్తంలో కిడ్నీ పాడవచ్చు. దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటూ ఉంటాం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి లభ్యమవుతున్నటువంటి అన్ని మందుల్లోకెల్లా నిజంగా చూస్తే కిడ్నీని పాడు చేసే మందులని ఒక లిస్ట్ లాగా ఏర్పాటు చేస్తే ఒకనొక కాలంలో పెయిన్ కిల్లర్స్ చాలా ప్రధానమైనటువంటి మందుల్లా కనిపించేవి. కానీ ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ని కిందికి తోసేసి ప్రధానమైన కారణాలుగా ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఎక్కువగా ఉన్నాయి. దాన్ని చెప్పడానికి ఏంటంటే సాధారణంగా మనకున్న జీవన శైలి, వ్యవహార శైలి ఏదైతే మారుతూ ఉందో దాని తదనుగుణంగా కొన్ని అనవసరమైన జబ్బులు ఎక్కువగా వచ్చాయి మానవాళికి. అటువంటి అనవసరంగా వచ్చిన జబ్బుల్లో అసిడిటీ కూడా ఒకటి. ఈ అసిడిటీ అనేది పెద్ద జబ్బు కాకపోయినప్పటికీ సాధారణంగా మనకున్నటువంటి అలవాట్లో ఉన్నటువంటి పొరపాటులాగా ఎక్కువగా అనిపించేది. అంటే సాధారణంగా అందరికీ ఒక పద్ధతిగా భోంచేయడం చాలా వరకు రాదు. ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకుంటూ ఉంటారు, అర్ధరాత్రి తీసుకుంటూ ఉంటారు, హడావిడిగా తీసుకుంటూ ఉంటారు, చక్కగా నమలరు. ఒకేసారి పెద్ద మొత్తంలో చాలా అధికంగా తీసుకుంటూ ఉంటారు. తీసుకోకపోతే కొన్ని గంటల దాకా కూడా భోజనం మళ్ళీ చేయరు. సో ఇటువంటి అనేక చెడు లక్షణాలు మనకి కడుపు మీద, ఇంటెస్టైనల్ సిస్టమ్ మీద ప్రభావం చూపించి మనకి అసిడిటీలా కనపడుతుంది. కానీ నిజానికి అసిడిటీ అనేది ఒక జబ్బు లాంటిది కాదు, మనకున్నటువంటి ఒక అలవాటులో ఉన్నటువంటి తప్పిదం అసిడిటీ అంటే. అందువల్ల అనవసరంగా ఈ యాంటాసిడ్లు వేసుకోవడం ద్వారా కిడ్నీ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు మనకు అనేక శాస్త్ర పరిశోధనలో తేలింది.
ఇటీవలి కాలంలో మన జీవనశైలి గందరగోళంగా తయారవడం వల్ల మరీ ముఖ్యంగా వేళకు తినకపోవడం, తిన్న జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, శారీరక వ్యాయామం బాగా తగ్గిపోవడం, ఒత్తిళ్లు ఆందోళనలు ఎక్కువగా అయిపోవడం కారణంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించి గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎసిడిటీ అనేది ఈ మధ్యకాలంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఎసిడిటీకి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే మందుల వాడకం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడకం అత్యధికంగా ఉండేది, కానీ ఇటీవలి కాలంలో వాటిని కిందకు తోసేసి ఎసిడిటీకి యాంటాసిడ్ మందుల వాడకం ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. ఈ యాంటాసిడ్స్ వాడకం వల్ల కిడ్నీల మీద చెడు ప్రభావం ఎక్కువగా ఉంటోందని ఇటీవలి సర్వేల్లో తెలిసింది. ఈ యాంటాసిడ్ మందులు కిడ్నీల్లో అతి సూక్ష్మ రక్తనాళికల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్ తర్వాత కంటే కూడా ముందుగా మనకి యాంటాసిడ్లు, ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే మందులు కిడ్నీని ఎక్కువ మొత్తంలో పాడు చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా మనము ప్యాంటోప్రజోల్, ఒమిప్రజోల్, ఎసమెప్రజోల్ లాంటి ఇటువంటి మందులు మనం ఎక్కువగా చూసుకోవచ్చు. ఇటువంటి మందులు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు చాలా తక్కువ మొత్తంలో, చాలా లిమిటెడ్ పీరియడ్కి, కేవలం అవసరమైతే మాత్రమే, అంటే మీకు అసిడిటీ నిజంగా ఎక్కువగా ఉంది, దాని ద్వారా కిడ్నీలో కడుపు లోపల మీకు అల్సర్స్ వస్తున్నాయని తెలిసి నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడండి. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కాకుండా మనకి ఇంకోటి H2 రిసెప్టర్ బ్లాకర్స్ కూడా ఉంటాయి. వాటిని ఎక్కువగా వాడుకుంటే చాలా వరకు చాలా మంచిది. అయితే మనము అన్నిటికంటే ముఖ్యంగా కూడా మనము చాలా అధిక మొత్తంలో ఆహారం తీసుకోకుండా కొద్ది మొత్తాల్లో అనేకసార్లు తీసుకోవడము, చాలా తొందరగా డిన్నర్ లాంటివి తీసుకోవడము, భోజనానికి నిద్రకి మధ్య కనీసం 2-2.5 గంటల వ్యవధి ఉండడము, అలాగే భోజనాన్ని చాలా చక్కగా నమిలి తీసుకోవడం అనేది కూడా చాలా వరకు మంచిది. ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనకి అసిడిటీ కానీ, కడుపులో గ్యాస్ కానీ, డిస్టెన్షన్ లాంటి కానీ భావన ఎక్కువగా ఉండదు. యాంటాసిడ్లు వేసుకునే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. ఈ యాంటాసిడ్లు కిడ్నీ లోపల ఉన్నటువంటి చిన్న రక్తనాళాల మీద ప్రభావం చూపించి అవి పాడైపోయేలా చేస్తూ ఉన్నాయి. అలాగే కిడ్నీ లోపల నెఫ్రాన్స్ మధ్యలో ఉన్నటువంటి ఇంటర్స్టిషియంలో ఈ కొన్ని రకాల మార్పులు చేయించేసి ఆ ఏరియా అంతా కూడా పాడైపోయి అక్కడ మూత్రనాళికలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రానిక్ ట్యూబులో ఇంటర్స్టిషియల్ డిజీజ్ కానీ, అక్యూట్ ట్యూబులో ఇంటర్స్టిషియల్ డిజీజ్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో యాంటాసిడ్లు వేసుకున్నటువంటి ఒక వారం 10 రోజుల్లో వాళ్ళకి రకరకాల కారణాల చేత వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కిడ్నీ బాగాలేదని తెలుసుకొని, క్రియాటిన్ బాగా పెరిగిందని తెలుసుకొని వాళ్ళు కిడ్నీ యొక్క బయాప్సీ చేసుకొని చూస్తే దాంట్లో అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ వస్తూ ఉంటుంది. అటువంటి దానికి కొన్ని మందులు, ఈ స్టీరాయిడ్స్ లాంటి మందులు ఇవ్వడం ద్వారా అది పూర్తిగా బాగైపోతుంది. కొన్ని సందర్భాల్లో ఈ యాంటాసిడ్లు వేసుకోగా చాలా ఏళ్ల తర్వాత నిశ్శబ్దంగా కిడ్నీ పాడవుతూ ఉంటుంది. దాన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటూ ఉంటారు, క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటూ ఉంటారు. ఈ క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అండ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఇవి కూడా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ద్వారా ఎక్కువగా వస్తున్నట్టుగా ఇప్పుడు మనకి శాస్త్రీయ పరిశోధనలు తేలింది. కాబట్టి విచ్చలవిడిగా యాంటాసిడ్ టాబ్లెట్లు, ముఖ్యంగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లాంటి మందులు ఎక్కువగా వాడడం అనే ఒక అలవాటు ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకొని శాస్త్రీయంగా కాకుండా శరీర ధర్మానుసారం మనం ఒక పద్ధతిగా పాటించి ఆహారాన్ని, నమిలే పద్ధతిని, నీళ్లు తాగే పద్ధతిని, నిద్రపోయే పద్ధతిని ఒక నియమావళి ప్రకారం వాడుకుంటే మనకి అసిడిటీ, గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి అప్పుడు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎసిడిటీ అనేది జీవనశైలి గజిబిజిగా మారడం వల్ల వచ్చే సమస్య. వేళకు ఆహారం తీసుకోవడం, ఒకేసారి ఎక్కువ ఆహారం కాకుండా తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవడం, రాత్రిపూట నిద్రకు 2 గంటల ముందే భోంచేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఎసిడిటీకి మందులు వాడాల్సి వచ్చినా డాక్టర్ సలహా మేరకు మాత్రమే, అవసరమైనంత కాలం మాత్రమే వాడి నిలిపివేయాల్సి ఉంటుంది. తద్వారా యాంటాసిడ్స్ వల్ల కిడ్నీలు పాడవకుండా చూసుకోవచ్చు. యాంటాసిడ్ మందుల్ని ఎడాపెడా వాడడం వల్ల కిడ్నీలు ఎలా దెబ్బతింటాయో, యాంటాసిడ్ మందుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. గుండెపోటు అనేది ఉన్నట్టుండి విరుచుకుపడుతుందని అనుకుంటారు మనలో చాలామంది. నిజానికి గుండెపోటు రావడానికి ముందే మన శరీరంలో దాని తాలూకు సంకేతాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఛాతీ నొప్పిగా అనిపిస్తున్నప్పటికీ గ్యాస్ ట్రబుల్ మూలంగా అలా ఉంటోందిలే అని నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటారు. అసలు గుండెపోటు సంకేతాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెలో తుపాను చెలరేగినప్పుడు ఛాతీ భాగంలో పిండేసినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఈ నొప్పి ఛాతీ నుంచి ఎడమవైపు భుజంలోకి, మెడలోకి, కింది దవడ భాగంలోకి, వీపులోకి విస్తరిస్తుంది. ఛాతీపై ఏదో పెద్ద బరువు పెట్టినట్టుగా ఒత్తిడిగా ఉంటుంది. అలాగే కడుపులో మంటను పోలిన బాధ ఉంటుంది. ఊపిరి సరిగ్గా ఆడదు. ఒళ్లంతా ఒకటే చెమటలు పడుతుంటాయి. గుండె దడగా ఉండి తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఛాతీలో నొప్పిని మనలో చాలా మంది గ్యాస్ ట్రబుల్ మూలంగా వస్తున్న నొప్పిగా భావిస్తుంటారు. చెమటలు పట్టకుండా ఛాతీలో నొప్పిగా ఉంటే అది గ్యాస్ నొప్పి అని, చెమటలతో కూడిన ఛాతీ నొప్పిని గుండె నొప్పి అని భావించవచ్చు.
అయితే గ్యాస్ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా ఛాతీలో నొప్పిగా అనిపించినప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. పిల్లల కంట్లో తెల్లగా పువ్వు లాంటి ఆకారం కనిపించడాన్ని మన దగ్గర ఒక లక్కీ సింబల్గా, అదృష్ట సంకేతంగా భావిస్తారు. అమ్మా నాన్నలు, ఇరుగు పొరుగు అందరూ కంట్లోని ఆ తెల్లటి పువ్వును అదృష్ట సంకేతంగా భావిస్తూ మురిసిపోతూ ఉంటారు. నిజానికి అది లక్కీ సింబల్ కాదు. కంటి చూపును కొల్లగొట్టే క్యాన్సర్ కణితికి బీజమని చెప్తారు డాక్టర్లు. రెటినోబ్లాస్టోమాగా పిలిచే కంట్లో పువ్వు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న పిల్లల్లో కంటి మీద ఒక కంట్లో కానీ 2 కంట్లో కానీ తెల్ల పూలు ఉండడం అతి ప్రమాదం అండి. ఎందుకు అంటే ఆ కంట్లో చూపు తక్కువ ఉంది అని మనం గమనించాలి. పూర్వకాలంలో చికిత్స లేనప్పుడు, డయాగ్నోసిస్ లేనప్పుడు ఆ పర్టికులర్ పిల్లోడిని తక్కువగా చూసేవాళ్ళు. వీడికి సంథింగ్ రాంగ్ అని. ఆ తక్కువగా చూడకుండా ఉండేదానికి ఆ పేరెంట్స్ కానీ పక్క పిల్లలు కానీ తక్కువగా చూసేదానికి ఆ పువ్వు ఉన్నవాడు అదృష్టవంతుడు అని మభ్య పెట్టేవాళ్ళు. అలా అన్న వాడిని సమాజంలో యాక్సెప్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో ఇప్పుడు మాత్రము ఈ తెల్ల పువ్వు ఒక కంట్లో కానీ 2 కంట్లో కానీ వస్తే అది అతి ప్రమాదమైనది అని మనము గమనించాలి. ఎందుకంటే ఈ తెల్ల చుక్క వచ్చేదానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏమి అంటే క్యాటరాక్ట్, రెండో కారణం ఏమి అంటే కార్నియల్ ఒపాసిటీ, మూడో కారణం ఏమంటే కంటి లోపల ఇన్ఫెక్షన్, దీన్నే ఎండాఫ్థల్మైటిస్ అంటారు. నాలుగో కారణం ఏమంటే రెటినల్ డిటాచ్మెంట్, లోపల రెటీనా ఊడిపోవడం. ఐదో కారణం ఏమంటే రెటీనాలో రక్తనాళాలకు జబ్బు రావడం, దీన్నే కోర్స్ డిసీజ్ అంటారు. అలానే రెటీనాలో ఉన్న ట్యూమర్స్, దీన్నే రెటినోబ్లాస్టోమా అంటాం. ఈ రెటినోబ్లాస్టోమా అనేది చిన్నపిల్లల్లో వచ్చే సాధారణమైన క్యాన్సర్ జబ్బు. ఇలాంటివి వచ్చినప్పుడు కంటిలో చూపు పోవడమే కాకుండా ఈ క్యాన్సర్ జబ్బు ఎనికి కూడా ప్రాకే అవకాశం ఉంది. కాబట్టి ఈ లూకోకోరియా అంటే తెల్ల రిఫ్లెక్స్, తెల్లగా వచ్చే మచ్చను చిన్నపిల్లల్లో జనరల్గా వదిలేయకూడదు. ఇమీడియట్గా కంటి డాక్టర్ని సంప్రదించి ఇది ప్రమాదమైందా కాదా, కంటి చూపు పోయేదానికి అవకాశం ఉందా లేదా, ఆల్రెడీ దీంట్లో కంటి చూపు పోయిందా, ఇవన్నీ గమనించాలి. కాబట్టి వెంటనే కంటి డాక్టర్ను సంప్రదించాలి. పసికంట్లో కనిపించే తెల్లటి పువ్వు వెనుక ఎంతటి ప్రమాదకరమైన విపత్తు దాగుందో, క్యాన్సర్ని తెచ్చిపెట్టి కంటి చూపును కొల్లగొట్టే రెటినోబ్లాస్టోమా వ్యాధిపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో తెలుసుకున్నాం కదా. గుండెకు హార్ట్ అటాక్ లాగే మన మెదడులో కూడా స్ట్రోక్ వస్తుంది. దీన్నే మనము బ్రెయిన్ స్ట్రోక్ అని, వాడుకలో పక్షవాతం అని పిలుస్తాం. మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తస్రావం జరిగినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భాల్లో మెదడులో ఏ భాగంలో రక్త సరఫరాకు అంతరాయం కలుగుతుందో ఆ భాగం విధులు నిర్వర్తించే శరీర అవయవాలు మన స్వాధీనం తప్పుతాయి. చెట్టంత మనిషిని సైతం క్షణాల్లో కుప్పకూల్చే పక్షవాతానికి కారణాలేంటో, పక్షవాతానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అంటే ఏంటి? బ్రెయిన్కు ఎన్నో రక్తనాళాలు ఉంటాయండి. యాక్చువల్లీ చిన్న రక్తనాళాలు, మీడియం రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు. సో ఈ రక్తనాళాల ద్వారా బ్రెయిన్కు ప్రతి ఒక్క భాగానికి రక్తం అందుతూ ఉంటుంది. సో ఈ రక్తనాళాలు కొన్ని కారణాల వల్ల, అంటే ఈ ఫ్యాట్ డిపాజిట్ అయ్యేదాని వల్ల ఆ రక్తనాళము పూర్తిగా క్లోజ్ అయ్యేసి ఆ పర్టికులర్ భాగం బ్రెయిన్లో ఆ భాగం దెబ్బతినే దానివల్ల చేయి కాలు చచ్చిపడిపోవడము, లేదా మూతి వంకరపోవడము, లేదంటే మాట రాకుండా పోవడం, మాట సరిత రాకుండా పోవడము, సో డబుల్ విజన్తో ప్రజెంట్ కావడము, విధంగా రకరకాల సిమ్టమ్స్తో బయట పడుతూ ఉంటుందండి. దీన్నే స్ట్రోక్ లేదా బ్రెయిన్ అటాక్ అంటూ ఉంటుంది. పక్షవాతం ఎందుకు వస్తుంది? ప్రైమరీ వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్ వస్తుందండి. అవి కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయండి. యాక్చువల్లీ వాటిలో ముఖ్యంగా ఒకటి వచ్చి ఒబేసిటీ, అంటే లావుగా ఉండడము. సో రెండోది వచ్చి కొలెస్ట్రాల్, సో హై కొలెస్ట్రాల్ ఉండడము, అంటే బ్లడ్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడము. తర్వాత సెడెంటరీ లైఫ్, సో బాడీ ఎక్సర్సైజ్ లేకపోవడము, సో ఎక్కువ స్ట్రెస్కు గురి కావడము. సో ఈ విధంగా చాలా కారణాల వల్ల ఈ స్ట్రోక్ వస్తుంటుందండి. యాక్చువల్లీ పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ స్ట్రోక్ ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయండి. యాక్చువల్లీ సో అది యాంటీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్, పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్. యాంటీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటే కామన్గా
చేయి కాలు చచ్చిపడిపోతుంటుంది, అంటే హెమిప్లేజియా, ఒక పక్క చేయి కాలు మూతి వంకరపోవడము జరుగుతుంటుందండి. పోస్ట్ సర్క్యులేటరీ స్ట్రోక్ అంటే ముఖ్యంగా వీళ్ళకు గిడ్డినెస్, వెట్టేగో, మాట మింగడం కష్టంగా, డిస్ఫేజియా అంటే మింగలేకపోవడము, స్వాలింగ్ డిఫికల్టీ రావడము, తర్వాత డిస్ఫోనియా అంటే సరైన మాట రాలేకపోవడము, డిజార్థ్రియా, సో మాట తడబడుతూ రావడము, ఈ విధంగా ఇటువంటి సిమ్టమ్స్తో బయటపడుతుంటుంది. అంటే డిప్లోపియా అంటే డబుల్ విజన్తో రావడము, నడిచేటప్పుడు అటాక్సియా అంటే తూలుతూ నడవడము, ఇటువంటి సిమ్టమ్స్తో ఈ పోస్ట్ సర్క్యులేటరీ స్ట్రోక్ ప్రజెంట్ అవుతుంటుందండి. పక్షవాతాన్ని ఎలా నిర్ధారించుకుంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సిటీ స్కాన్. సిటీ స్కాన్లో ఆ స్ట్రోక్ వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు టీపీఏ అనే ఒక మందు ఉందండి, యాక్చువల్లీ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ని. సో అది 4 గంటల లోపల పేషెంట్ హాస్పిటల్కి వస్తే వెంటనే ఆ మందు ఇస్తే పూర్తిగా నయమవుతుందండి. యాక్చువల్లీ ఫస్ట్ సిటీ స్కాన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఫాలోఅప్లో ఏం చేయాలంటే లోపల రక్తనాళాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఇంట్రాక్రేనియల్ అథెరోస్క్లెరోసిస్, లోపల రక్తనాళాలు ఏమైనా అన్ని పూర్తిగా బ్లాక్ అయినాయా, లేకపోతే అథెరోస్క్లెరోటిక్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయా, ఇవన్నీ కనుక్కొని దాన్ని బట్టి నెక్స్ట్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ యాంటీప్లేటెట్స్తో పాటు ఇంకా ఏమైనా యాంటీకోఆగులెంట్స్ ఏమైనా ఇవ్వాలా లేదని కనుక్కోవాలంటే మనం ఎంఆర్ యాంజియో అని ఒక టెస్ట్ ఉందండి, అది చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా కొత్తగా వచ్చాయండి డిఫ్యూజన్ ఎంఆర్ఐస్ అని వచ్చాయి. బట్ సిటీ స్కాన్లో మనకు తెలియకపోతే అది మనకు పెరాలిసిస్ ఉంటుంది, బట్ సిటీ స్కాన్ నార్మల్గా ఉంటుంది. బట్ డిఫ్యూజన్లో చూస్తే అది క్లియర్గా తెలుస్తుంటుందండి యాక్చువల్లీ ఆ ఇన్ఫాక్ట్ అనేది. సో ఈ విధంగా మనం రకరకాల ఇన్వెస్టిగేషన్స్తో అది పిన్ పాయింట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? స్ట్రోక్ ముఖ్యంగా 3 రకాలుగా చెప్పుకోవచ్చండి యాక్చువల్లీ. మైనర్ స్ట్రోక్, మోడరేట్ స్ట్రోక్, మ్యాసివ్ స్ట్రోక్ అని. ఈ మైనర్ స్ట్రోక్స్ యూజువల్గా మనం ఓపీలోనే ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపిస్తుంటాం యాక్చువల్లీ. వాళ్ళకేమంటే సో సడన్గా ఈరోజు మార్నింగ్ మొహం కడుక్కుంటే సడన్గా మూతి వంకరపోవడము, చెయ్యి పని చేయకుండా పోవడం జరిగిందని వస్తుంటారు. మనం తీరా చూస్తే వాళ్ళకు అది స్ట్రోక్ అని నిర్ధారణ అవుతుంది. దానికి తగిన ఇన్వెస్టిగేషన్ సిటీ స్కాన్ చేస్తే వెంటనే అది లోపల క్లాట్ ఎంత ఉంది అనేది కనుక్కొని యాక్చువల్లీ అది ఇన్ఫాక్ట్ ఎంత ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకొని ఆ ఓపీ బేసిస్లోనే మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు అండి. ఈ విధంగా మైనర్ స్ట్రోక్స్ అనేది టోటల్ స్ట్రోక్స్లో ఆల్మోస్ట్ 50 to 60% ఉంటాయండి యాక్చువల్లీ. ఇంకా మోడరేట్ స్ట్రోక్స్ అంటే వాళ్ళకు రావడం ఈ విధంగానే యాక్చువల్లీ. సో అట్లా మార్నింగ్ వాక్ వెళ్తుంటే సడన్గా చేయి కాలు పడిపోవడము, అన్నే కింద కొలాప్స్ కావడము జరుగుతుందండి. అట్లా పడిపోయేసి చేయి కాలు పూర్తిగా పని చేయకుండా పోతుంది. సో వాళ్ళ సంబడి విల్ బాట్ టు ద హాస్పిటల్. సో హాస్పిటల్కి వెంటనే తీసుకొని వస్తారు. అప్పుడు సో ఎమర్జెన్సీ రూమ్లో వాళ్ళకి ఎగ్జామినేషన్ చేసేసి సిటీ స్కాన్ చేస్తే ఇన్ఫాక్ట్ మోడరేట్ సైజులో ఉంటుందండి యాక్చువల్లీ. సో వీళ్ళకి ఏమంటే మనము కంపల్సరీగా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుందండి యాక్చువల్లీ. అట్లీస్ట్ ఒక 1 week లేదా 10 days హాస్పిటల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. హాస్పిటల్లో పెట్టుకొని వాళ్ళకు ఈ బ్లడ్ క్లాట్ కాకుండా ఉండే మందులు, సో దాన్ని యాంటీకోఆగులెంట్స్ అంటారు లేదా యాంటీప్లేట్లెట్స్ అంటారు. సో ఈ క్లాట్ వల్ల ఇంకా సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే వాళ్ళకి ఆస్పిరేషన్ వచ్చేసి లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత ఫిజియోథెరపీ ఇచ్చుకోవడము, ఈ విధంగా జరుగుతుంటుందండి. సో ఈ క్లాట్ ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా కొన్ని మందులు ఉన్నాయి. సో న్యూరోప్రొటెక్టివ్ మెడిసిన్స్ ఇవన్నీ ఇచ్చుకుంటూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 days ట్రీట్మెంట్ ఇవ్వడము, తర్వాత వార్డులోకి షిఫ్ట్ చేసుకోవడము, ఒక మేబీ అనదర్ 10 daysలో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంటుందండి. సో వీళ్ళకి కూడా ఈ మోడరేట్ స్ట్రోక్ వచ్చిన వారు కూడా ఆల్మోస్ట్ 99% రికవర్ అవుతూ ఉంటారండి కంప్లీట్గా. ఇంకా థర్డ్ కేటగిరీ మ్యాసివ్ స్ట్రోక్ అంటే ఓన్లీ 1% ఆఫ్ పేషెంట్స్ ఉంటారండి యాక్చువల్లీ. సో వాళ్ళు రావడము అన్కాన్షియస్ స్టేజ్లో వస్తారండి యాక్చువల్లీ. సో మేబీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఈ విధంగా ఎందుకు వస్తుందంటే ఇర్రెగ్యులర్ షుగర్ కంట్రోల్, ఇర్రెగ్యులర్ బీపీ కంట్రోల్, సో స్మోకింగ్, ఆల్కహాల్, సో మెనీ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే రావడమే వాళ్ళకి మ్యాసివ్ స్ట్రోక్ వస్తుంది. ఒక పక్క బ్రెయిన్ అంతా డ్యామేజ్ అవుతుందండి. సో వాళ్ళకి ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసేసి ఇచ్చుకుంటే వాళ్ళలో ఒక 50% ఆఫ్ పీపుల్కు రికవర్ అవుతుందండి, పార్షియల్ రికవరీ అట్లా అవుతుంటుంది. పక్షవాతం నుంచి త్వరగా కోలుకోవటం ఎలా? డైలీ 1/2 hour ఎక్సర్సైజ్ అండి యాక్చువల్లీ. తర్వాత ఆల్రెడీ డయాబెటీస్ ఉంటే ఆ డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా అనేది వాళ్ళే డాక్టర్ చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. వాళ్ళే ఎవ్రీ మంత్కి ఒకసారి లేదా 2 monthsకి ఒకసారి ఆ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్. సో ఫాస్టింగ్ షుగర్స్ ఒక 100కు 10 అటు ఇటు ఉండొచ్చండి. సో పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ 160కి ఒక 10 అటు ఇటు ఉండొచ్చు. ఇంకా కొలెస్ట్రాల్
ఎవ్రీ ఇయర్కి ఒకసారి కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకొని కొలెస్ట్రాల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఇంతేకాకుండా ఫుడ్ తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ ఫ్యాటీ కంటెంట్ ఉండే ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం. యాక్చువల్లీ పాలు, మీగడ, వెన్న, నెయ్యి అటువంటివి వీలైనంత వరకు కొద్దిగా తగ్గించుకోవడము. తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం. యాక్చువల్లీ ఫ్రూట్స్ డైలీ ఒక ఫ్రూట్ తీసుకోవడము. ఈ ప్రతి ఫ్రూట్లో ఏదో ఒక విటమిన్ ఉంటుందండి. సో ఈచ్ ఫ్రూట్ ఈజ్ యూనిక్. పక్షవాతం వచ్చిన తొలి గంటలు ఎందుకు కీలకమో, పక్షవాతానికి గురైన వ్యక్తికి ప్రథమ చికిత్స చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, స్ట్రోక్ తర్వాత రీహాబిలిటేషన్ ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పుడు నేల ఉసిరి, తిప్పతీగ మొక్కల నుంచి తయారు చేసిన కషాయాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.